ఎప్పటిలాగే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. ఈ రోజు దండిగా చేపలు దొరకాలి, మా ఇంటిల్లిపాది ఆకలి తీరాలి అని గంగమ్మకు మొక్కుకొని చేపల వేట ప్రారంభించారు. అలా వేట ప్రారంభించిన ఎంతసేపటికి చేపలు పడలేదు. మత్స్యకారులు ఈ రోజు చేపలు దొరికేలా లేవని నిరాశపడుతూనే చేపల కోసం వల వేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కొద్దిసేపటికి వల చాలా బరువెక్కింది. మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వలలో భారీగా చేపలు చిక్కి ఉంటాయని ఆశతో వలను పైకి లాగారు. వలలో చిక్కింది చూసిన వారి గుండె గుబేల్మంది. వలలో భారీ కొండ చిలువ చిక్కింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు గ్రామంలో వేగూరు కాలువలో గిరిజన మత్స్యకారుల చేపల వలకు భారీ కొండ చిలువ చిక్కటంతో ఒకంత ఉలిక్కిపడ్డారు మత్స్యకారులు. దాదాపు 15 అడుగుల పొడవున్న భారీ కొండ చిలువను చూసి భయాందోళనకు గురయ్యారు. చేసేది లేక ఆ కొండ చిలువను పైకి లాగారు. ఒడ్డుకు తీసుకువచ్చి వలలోనే ఉంచి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది కొండ చిలువను తీసుకెళ్లి సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.